రైట్. నమస్తే, వెల్కమ్ టు మైక్ టీవీ. నేను సునాద్రి. కాక్రోచ్ జనతా పార్టీ గురించి మీ అందరికి తెలిసిందే. వాళ్ళు చేస్తున్న ఫస్ట్ పోరాటం కూడా మనం చూసినాం. ఇవాళ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ తన మొదటి నిరసనను, తన మొదటి ప్రొటెస్ట్ను నిర్వహించింది. ఆ జంతర్ మంతర్ దగ్గర ఏదైతే ఈ 2026 నీట్ పేపర్ లీక్ అయిందో, ఆ పేపర్ లీకేజ్ సంబంధించి మోడీ గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్తూ, దాంతో పాటు ఈ యొక్క సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ను తన యొక్క పదవికి రాజీనామా చేయాలని జంతర్ మంతర్ దగ్గర డిమాండ్ చేస్తూ ప్రొటెస్ట్ అయితే చేశారు. నిజంగా అసలు అంటే ఈ జనరేషన్ కిడ్స్, ఈ జెన్ ఆల్ఫా, జెన్ జీ ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇక్కడ ఉన్న గవర్నెన్స్ గురించి, రాజకీయ పార్టీల గురించి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్న, వాళ్ళు ప్రవేశపెడుతున్న పథకాల గురించి, ఇటువంటి గవర్నెన్స్ లో జరుగుతున్న మిస్టేక్స్ గురించి వాళ్ళ ఒపీనియన్స్ ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఇప్పుడు ఈ జనరేషన్ జెన్ ఆల్ఫా యాక్చువల్లీ జెన్ ఆల్ఫా కంప్యూటర్ సైన్స్ చదువుతున్న కార్తిక్ మనతో ఉన్నాడు. రైట్. హాయ్ హాయ్ కార్తిక్. థర్డ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయర్ ఎక్కడ చదువుతున్నావు? లక్డీ కప్పులు తపస్య కాలేజ్. తపస్య కాలేజ్. ఓకే, రైట్. నైస్ టు మీట్ యూ. రైట్. చెప్పు, ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ గురించి నీ ఒపీనియన్ ఫస్ట్ థింగ్ వచ్చేసి కాక్రోచ్ జనతా పార్టీ హిట్ అవ్వడానికి నా మెయిన్ రీజన్ నేనేమనుకుంటున్నా అంటే, ఫస్ట్ థింగ్ బీజేపీ గవర్నమెంట్ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఈ రెండు నేషనల్ పార్టీస్ అండ్ ట్రెడిషనల్ పార్టీస్. సో ఇవన్నీ మీ ఏజ్ వాళ్ళకి అంటే ఇవి మెయిన్ పార్టీస్ లాగా ఉంటాయి. సో మేము చూసి మాకు ఈ పార్టీస్ వల్ల ఏం యూజ్ అనిపిస్తలేదు. సో అన్ఎంప్లాయ్మెంట్ ఉంది, ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు. సో ఇవన్నీ చూసి మాకేమనిపిస్తుంది అంటే ఈ పార్టీస్ వల్ల మాకు ఏం యూజ్ అవుతలేదు. సో మేము ఒక కొత్తదనం కోరుకుంటాం. సో ఆ కొత్తదనంలో మాకు తెలిసింది, మాకు ఈ సోషల్ మీడియా త్రూ వచ్చింది ఈ కాక్రోచ్ జనతా పార్టీ. సో వీళ్ళు ఏం చేశారు, మాకేం కాకుండా ఈ ఎడ్యుకేషన్ మీద ఫైట్ చేసేవాళ్ళు, మా డెవలప్మెంట్ మీద, మా అన్ఎంప్లాయ్మెంట్ మీద ఫైట్ చేసే వాళ్ళు మాకు కావాలి. సో కాక్రోచ్ జనతా పార్టీ ఒక ట్రెండ్ లాగా ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తూ, లైక్ మన నీట్ పేపర్ లీక్ అయింది కదా, అది ఫోకస్ చేస్తూ ఇది తప్పు అని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేశారు. సో అదొక ప్రొటెస్ట్ లాగా స్టార్ట్ అయింది. అండ్ సిజేఐ ఉన్నారు కదా, సో దాని త్రూ స్టార్ట్ అయిన పార్టీ. అండ్ వాళ్ళు మెల్లగా ఎడ్యుకేషన్ మీద వచ్చి ఎడ్యుకేషన్ మీద అది స్ట్రాంగ్గా వాళ్ళు ముందుండి ఫ్రంట్ లైన్ ఒపోజిషన్స్ పార్టీ కన్నా వీళ్ళు ఎక్కువ ప్రొటెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇదే ఎట్లా అంటే ఒక మీడియం లాగా. సో మా అందరికి ప్రొటెస్ట్ చేయడానికి వీళ్ళు ఒక మెంబర్ మాకు ఒక మీడియం లాగా కనిపించినారు అనమాట, ఒక ప్లాట్ఫామ్ లాగా. సో అది యూజ్ చేసుకొని, అది ఆ సపోర్ట్ యూజ్ చేసుకొని వాళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి అట్లా. సో ఈ ట్రెడిషనల్ పార్టీస్ కాకుండా ఒక కొత్తదనం పార్టీ మా కోసం వర్క్ చేసేలాగా, మా ప్రొటెస్ట్లని, మా ఇబ్బందులని చెప్పేలాగా. సో అది ఉన్నప్పుడు అందరు దాని సైడ్ వెళ్ళినారు అనమాట. సో అట్లా దానికి రీచ్ రావడం అని నేను అనుకుంటున్నాను. ఇది ఒక పెద్ద పొలిటికల్ పార్టీగా ఎదుగుతుందని నువ్వు బిలీవ్ చేస్తున్నావు, ఒక మాట చెప్పినప్పుడు నా సైడ్ నుండి నేను అవ్వదు అనుకుంటున్నాను. ఎందుకు రీజన్ అని అంటే, మోస్ట్లీ ఇవి అన్ని ట్రెండ్స్ లాగా వెళ్ళిపోతాయి. చాలా పార్టీస్ వచ్చిన్నాయి, పోయినారు కూడా, మనం చాలా చూసాము. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే, మోస్ట్లీ ఇప్పుడు నేను చూసినప్పుడు 22 మిలియన్ ఫాలోవర్స్ ఏమి ఉండే. ఇందులో 22 మిలియన్స్లో నేను అందరూ వాళ్ళ ఐడియాలజీ చూసి అవన్నీ ఫాలో కొట్టినా నేను అనుకోవట్లే. ఏదో ఒక ట్రెండ్ వచ్చింది, వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, నేను అందులో పార్టిసిపేట్ చేద్దాము. జస్ట్ ఒక్కరు చూసి ఇప్పుడు మీరు వెళ్ళారని చెప్పి నేను రావడం, అలా చాలా మంది ఉన్నారు. జనరలైజ్డ్గా వెళ్ళడం మంది ఉన్నారు. సో కొంతమంది పొలిటికల్గా అంత ఇంట్రెస్ట్ లేకున్నా కూడా ఈ నేషనల్ పార్టీస్ కాకుండా ఒక కొత్త పార్టీకి వెళ్ళడము, అట్లా వెళ్దామని అనుకోరు. వీళ్ళందరూ ప్రజల్లో ఒక మార్పు మొదలైంది కదా, అది సరిపోతుంది కదా? లేదన్నా, నేను ఎందుకు కాదంటున్నా అంటే, ఇప్పుడు 22 మిలియన్ ఉన్నంతసేపు నీకు ఆ 22 మిలియన్ డైరెక్ట్ ఓట్స్ అవ్వవు ఎప్పటికీ. అది అవ్వవు అవి. అది గ్రౌండ్ రియాలిటీలో ట్రెడిషనల్ పార్టీస్కి ఉన్నంత సపోర్ట్ కానీ ఇవి కానీ ఈ నార్మల్గా వచ్చిన ఈ ట్రెండ్ అయ్యే పార్టీస్కి ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే, నా ఒపీనియన్ ఏంటి అంటే, ఇది కొన్ని రోజుల వరకే ఉంటుంది. ఎందుకంటే గట్టిగా ఒక ప్రొటెస్ట్ మీద ఒక ఎఫ్ఐఆర్స్ పడినా కూడా, ఇప్పుడు నార్మల్ ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నారు. ప్రొటెస్ట్ చేయడానికి వెళ్తున్నప్పుడు నీకు ఆ వచ్చిన సపోర్టర్స్ అందరూ నార్మల్గా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఒక్క ఎఫ్ఐఆర్ వాళ్ళ మీద పడ్డా కూడా వాళ్ళు ఇంకోసారి మళ్ళీ రారు. సో నాకు అట్లా అనిపిస్తుంది. జస్ట్ ఏంటంటే వాళ్ళు సపోర్ట్ చేయడానికి వచ్చారు, కానీ ఆ కాజ్ కోసం ఆ పొలిటికల్గానే ఎదుగుతారు అని నాకు అనిపించట్లేదు. పొలిటికల్గా ఎదగాలన్నప్పుడు నార్మల్ ఎలా ఉంటే నువ్వు తెగించి రావాలి. నీకు కేసులు పడ్డా, నువ్వు స్టార్ట్ చేసిన ఇదే మొదటి స్టెప్ కదా. ఇప్పుడు ఒకవేళ నిజంగా అలాంటి సందర్భం వచ్చి పార్టీ మొత్తం వాళ్ళు క్లోజ్ చేసుకుంటే అప్పుడు జడ్జ్ చేయడానికి ఉంటుంది. ఇది స్టార్టింగ్ పాయింట్ కదా. అంటే ఎట్లా డిసైడ్ చేయగలుగుతున్నావు?
లైక్ ఎలా అంటున్నారు మీరు, నాకు అర్థం అంటే కాలేదు. ఇప్పుడు వీళ్ళు ప్రొటెస్ట్ చేయడానికి వస్తారు, అవును. ఎఫ్ఐఆర్ పడితే తర్వాత రాలేరని ఎట్లా డిసైడ్ చేస్తున్నాం? లారీలను ఎందుకంటున్నా అంటే మోస్ట్లీ అందరి ఇంట్లో ఇప్పుడు నేను వెళ్ళి ప్రొటెస్ట్ చేయాలన్నా కూడా ఆ ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ ఉన్నాయి, అవన్నీ ఉంటాయి. సో నేను ఇన్ కేస్ పొలిటికల్ గానే ఎదగాలి అనుకున్నప్పుడు పాలిటిక్స్ లో దిగాలి అన్నప్పుడు నేను అవన్నీ తెగిచ్చే వస్తాను. కానీ ప్రతి ఒక్కరు రారు కదా. ఇప్పుడు నీ 22 పాలిటిక్స్ కోసం ఫిక్స్ అవ్వలేదు. నేను అలా అనుకుంటున్నా. Okay, పాలిటిక్స్ కోసం just ఒక plain- సెటైరికల్ తో plain- ట్రెండ్, ah. ఒక సెటైర్ తో నీకు వచ్చింది. Okay. లైక్ సీజేఎల్ అన్న కాక్రోచ్ అన్న మాటకి నీకు వచ్చింది. ఆ వచ్చిందన్న దాంతో నీట్ ఇప్పుడు స్టూడెంట్స్ కోసం వాళ్ళు ఆ సపోర్ట్ తోని, ఆ సపోర్ట్ వచ్చేసరికి వాళ్ళు యూజ్ చేస్తూ ప్రొటెస్ట్ స్టార్ట్ చేసినారు. స్టూడెంట్స్ వచ్చిన యూత్ కి సపోర్ట్ లాగా అది యూజ్ చేసినప్పుడు ప్రొటెస్ట్ బాగానే ఉంది. కానీ ఆ వచ్చిన సపోర్ట్ ఎంత ఎక్స్టెంట్ వరకు వస్తారు అన్న పాయింట్ నాది. సో ఒక పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసేంత వరకు రారు అని నా ఒపీనియన్ అనమాట. నీకు సపోర్ట్ వరకు వస్తారు. నువ్వు పొలిటికల్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసి నీకు ప్రతిరోజు అలా తిరగాలి, క్యాంపెయిన్స్ రావాలన్నప్పుడు అది అక్కడ రాదు. నీకు ఈ ట్రెడిషనల్ పార్టీస్ లో కార్యకర్తలు ఉంటారు, గ్రౌండ్ టీమ్స్ ఉంటాయి, వాళ్ళు ఇంతకంటే తెగించగలుగుంటారు. గ్రౌండ్కి వెళ్ళి అవన్నీ పనిచేయడం, ఆ వర్క్ చేయడము, ప్రజలు అవన్నీ తెలుసుకోవడం అవన్నీ వాళ్ళు. కానీ ఈ పార్టీకి అంత దూరం వెళ్తుందని నేను అనుకోవట్లేదు. మేబీ వెళ్తే ఫైన్ వెళ్ళని గుడ్. ఇప్పుడు అభిజిత్ ఉన్నాడు కదా, అభిజిత్, ఆయన మీద ఆ దుఃఖం మీద నీకు ట్రస్ట్ లేదా, నమ్మకం లేదా? ట్రస్ట్ అంటే ఓకే, పొలిటికల్ గా వాళ్ళ ఐడియాలజీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఆమ్ ఆద్మీ పార్టీ అని అన్నారు. మేబీ ఆయన ఆ పార్టీ సైడ్ చేసి జస్ట్ ఫోకస్డ్గా జెన్జీస్ కోసం సపోర్ట్ చేస్తూ ఉన్న, ఇండియాలో ఉన్న యూత్ కోసం సపోర్ట్ చేస్తూ ఉంటే వెల్ అండ్ గుడ్, నాకు అందులో ప్రాబ్లం ఏం లేదు. కానీ యూత్ సపోర్ట్ని యూజ్ చేసుకుంటూ ఇండైరెక్ట్గా వాళ్ళ ప్రీవియస్ పార్టీకి సపోర్ట్ చేస్తుంటే నాకు అక్కడ అబ్జంప్షన్ ఉంది. నేను అక్కడ అపోజ్ చేస్తాను. అది పాయింట్ కాదు. నువ్వు ఎందుకంటే జెన్జీస్ దగ్గర ఆల్రెడీ ఒక ఫ్రస్ట్రేషన్ ఉంది. నువ్వు ఆ ఫ్రస్ట్రేషన్ యూజ్ చేసుకుని అసలు నాకు ఒక విషయం చెప్పు. నిజంగా ఈ జెన్ ఆల్ఫా అని చెప్తున్నావు, అవును. దగ్గర ఉన్న మెయిన్ ఫ్రస్ట్రేషన్ ఏంటి ఇప్పుడు ఈ డేస్ లో మెయిన్ థింగ్ వచ్చేసి అన్ఎంప్లాయ్మెంట్ అమ్మా. అన్ఎంప్లాయ్మెంట్ నేను డైరెక్ట్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయను. అన్ఎంప్లాయ్మెంట్ అంటే మా సైడ్ కూడా ఉంటుంది. నేను ఎక్కడ క్వశ్చన్ అంటే ఎడ్యుకేషన్ మీద, సిస్టమ్ మీద, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద. ఎంప్లాయ్మెంట్ వచ్చేలాగా నువ్వు ఎడ్యుకేట్ చేయాలి. మనం అందరికీ తెలుసు ఎడ్యుకేషన్ యూజ్ రావట్లేదు అని చెప్పి. అందరు గవర్నమెంట్ జాబ్స్కి రావు, కానీ నువ్వు నార్మల్ ప్రైవేట్ జాబ్స్ కానీ ఎలిజిబుల్ అయ్యేటట్టు నువ్వు ప్రిపేర్ చేయాలి కదా మమ్మల్ని. సో నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేయట్లేవు. సరే చేంజ్ చేయట్లేవు, ఓకే సరే, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ అవాయిడ్ చేసే ఛాన్స్ అని ఉందా? అది కూడా లేదు. నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్, నువ్వు ఎడ్యుకేషన్ చెయ్యని అంటున్నావు, కానీ అది నాకు ఏం యూజ్ అవుతలేదు. నాకు అది వేస్ట్ అవుతుంది కదా. టైర్ 1 వదిలేసాను, టైర్ 1 ఎలిట్ కాలేజెస్ అవి, అక్కడ ఎడ్యుకేషన్ ఉంటుంది. కానీ టైర్ 2, టైర్ 3 కదా నీకు మోస్ట్ ఆఫ్ ది నెంబర్స్ ఉండేది. నువ్వు అది మాకు అది సపరేట్ బర్డెన్ కదా, నువ్వు ఒకటి అది మార్చట్లేవు. నువ్వు సరే అది అవాయిడ్ చేసే ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు. నేను అట్లా అంటున్నా. సో అదొకటి. అదే ఎడ్యుకేషన్ వల్ల అన్ఎంప్లాయ్మెంట్కి వస్తున్నాం మేము. ఫ్రస్ట్రేషన్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నాం. అన్ఎంప్లాయ్మెంట్లో మాకు ఏం దొరకట్లేదు, ఇంకా ఖాళీ కూర్చుంటున్నాం కదా. సో అది పాయింట్ అనుకుంటున్నాను నేను. ఇంకా ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా నార్మల్ మెయిన్ థింగ్ ఇదే అన్న. ఎందుకంటే మేము డైరెక్ట్లీ ఫేస్ చేసేది ఇదే ఉంటుంది. డైరెక్ట్లీ ఫేస్ చేసేది ఇంపాక్ట్. ఎందుకంటే మాకు ఫ్యూచరే కదా అన్న. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ అంతా నీకు ఫ్యూచర్ మీదే వస్తుంది కదా. నీ ఫ్యూచర్ అంతా డిజైన్ అనేది నువ్వు చేసే వర్క్ మీద, నీ ఎంప్లాయ్ జాబ్ వరకు. ఇప్పుడు మేము డైరెక్ట్లీ ఫేస్ చేసేది ఫస్ట్ థింగ్ మాకు కళ్ళకి కనిపించేది డైరెక్ట్ ఇదే కదా. సో నేను అట్లా నీకు చాలా ఉంటాయి వేరేవి, నీకు శానిటేషన్ కానీ, ఎన్వైరన్మెంట్ కానీ, ఇవన్నీ వస్తాయి. కానీ ఫస్ట్ నేను సస్టైన్ అవ్వాలి కదా, నేను సర్వైవ్ అవ్వాలి కదా. సర్వైవ్ అంటే ఒక జాబ్ కావాలి, ఒక మంచి లైఫ్ కావాలి, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి కదా. సో అట్లా నా మెయిన్ థింగ్ ఫస్ట్ వచ్చేసి ఫ్రస్ట్రేషన్ దీని మీద వస్తుందని నేను ఫిక్స్ అవుతున్నా. ఇప్పుడు ఈ అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఎంప్లాయ్మెంట్ విషయంలో దీన్ని కవర్ చేయడంలో మోడీ గవర్నమెంట్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా? సక్సెస్ అయింది అని అంటే నేను అన్న, నేను సక్సెస్ అయింది అంటే నేను హాఫ్ ఆఫ్ అంటా. ఎందుకంటే 2023 అనుకుంటా, 2023 or 2022 అనుకుంటా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ అని తెచ్చారు. ఓకే బాగానే ఉంది, తెచ్చారు. కానీ అది పాలసీ తెచ్చే వరకేనా, ఇంప్లిమెంటేషన్ ఉందా? నాకు అది కావాలి. నువ్వు పాలసీ ఆలోచించారు ఎడ్యుకేషన్ మీద, న్యూ ఎడ్యుకేషన్స్ అని చెప్పి ఆలోచించిన ఒక పాలసీ తెచ్చినావు, నైస్, వెల్ అండ్ గుడ్, బాగానే ఉంది. నువ్వు బాగా ఆలోచించినావు స్టూడెంట్స్ కోసం, ఎడ్యుకేషన్ కోసం ఆలోచించినావు. కానీ అది ఇంప్లిమెంట్ అయిందా? నాకు ఇంప్లిమెంట్ అయినట్టు అనిపిస్తలేదు. ఇంకెన్ని డేస్ ఇంప్లిమెంట్ అవ్వడానికి, ఇంకెన్ని డేస్ కావాలి, ఇంకెన్ని ఇయర్స్ కావాలి? అట్లా ఇయర్స్ పోతూ ల్యాగ్ చేస్తూ ఉంటే కాదు కదా. సో అట్లా నాకు ఆ 50-50 అనిపిస్తుంది. సో ఒక విషయం చెప్పు, ఇప్పుడు వన్ అండ్ ఓన్లీ బీజేపీ అనకుండా అవును, ఉన్న నేషనల్ పార్టీస్ కావచ్చు, ఇక్కడ ఉన్న రీజనల్ పార్టీస్ కావచ్చు, అన్నిటిని తీసుకున్నాం. ఏ పొలిటికల్ పార్టీ మీద అయినా నీకు నమ్మకం ఉందా? అంటే వాళ్ళు నిజంగా అన్ఎంప్లాయ్మెంట్ మొత్తం తీసిస్తారని? బేసిక్గా అయితే నాకైతే అనిపించట్లేదు, ఏ పొలిటికల్ పార్టీ అనిపించట్లేదు. ఇట్స్ క్లియర్ అన్న, ఇట్స్ క్లియర్, 100% క్లియర్. ఒకవేళ అలాంటి ఒక పొజిషన్, ఒక పెద్ద పార్టీకి ఇచ్చిన పొజిషన్ కాక్రోచ్ జనతా పార్టీకి ఇస్తే వాళ్ళు ఫిల్ చేస్తారని నమ్ముతున్నా అంటే ఫిల్ చేస్తారన్న ఇంకా వాళ్ళ ఐడియాలజీ మీద ఉంటుందన్న. వాళ్ళ ఐడియాలజీ క్లారిటీగా ఇప్పుడు మనకి పొలిటికల్ పార్టీ లాగా ప్రొవైడ్ చేయలేదు. సో ఇన్ కేస్ వాళ్ళు ఫిల్ చేస్తూ నేను ఉంటాను, నేను ఇప్పుడు ఎడ్యుకేషన్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ, సస్టైనబిలిటీ కానీ, ఎన్విరాన్మెంట్స్ ఇవన్నీ నేను తీసుకొని నేను అవి
ఒక పొలిటికల్ పార్టీగా ఎదుగుతాను, మీ అందరికీ సపోర్ట్గా ఉంటాను అని అంటే వెల్ అండ్ గుడ్ అని నేను డైరెక్ట్ సపోర్ట్ చేస్తాను. కానీ ఎక్కడన్నా అది రావట్లేదు, మాకు సపోర్ట్ చేయడానికి రావట్లేరు అంటే నేను ఎగ్జిట్ అవుతాను. నేను ఆ సపోర్ట్ చేయను, ఎందుకంటే నాకు కావాల్సింది కదా, నేను క్వాలిటీ ఆఫ్ లైఫ్ చూసుకుంటా, ఎడ్యుకేషన్ చూసుకుంటా, అన్ఎంప్లాయ్మెంట్ చూసుకుంటాను కదా. సో అట్లా ఫిల్ చేస్తే వెల్ అండ్ గుడ్, నేను తీసుకుంటాను, నేను సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు నువ్వు కాక్రోచ్ జనతా పార్టీ సిద్ధాంతాలు చదివినావు? యా, నేను ఒక 3 to 4 చూసినట్టున్నా. 4 ఉన్నాయి. అంతే 3 లేజీ ఉండాలి, రైట్, 30%, 35% ఉమెన్ రిజర్వేషన్, లైక్ ఐడియాలజీ అంటున్నా నేను. జాయిన్ అవ్వడం మీరు చెప్పారు ఐడియాలజీ. 35% ఉమెన్ ఉండాలి. ఇంకోటి డిమాండ్ మన సీజే కాదు, ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలి అని చెప్పేసి అదొకటి ఉండే డిమాండ్స్లో అనుకుంటా. సీజేనో ఇదో ఉండే. సీజేకు ఒకవేళ వాళ్ళు తర్వాత మళ్ళీ రైట్, వాళ్ళకి రాజ్యసభలో సీట్ ఇవ్వకూడదు. రైట్ కరెక్ట్ చెప్పాడు. అవును. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్పు, ఇవన్నీ చూసిన తర్వాత ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అయిన అభిజిత్ దుప్కే మీద నీ ఒపీనియన్ చెప్పు, వన్ వర్డ్ లో వచ్చేసరికి ఒక మోస్ట్లీ ట్రెండ్ అమ్మా, ట్రెండే. వాళ్ళు ఏదో క్రియేట్ చేయడానికి వచ్చారు, యూత్ యూజ్ చేసి. ఫ్యూచర్లో దాన్ని యూజ్ చేసి మంచి కాజ్ కోసం ఫైట్ చేస్తే నేను పక్కా సపోర్ట్ చేస్తాను. లేదు అది ఏదైనా పొలిటికల్ పార్టీకి అలైన్ అవుతుంది అని అనిపిస్తే సో నో. ఇప్పటికైతే నాకు ఏ ఒపీనియన్ లేదు అతని మీద. నేను ఎందుకంటే స్టార్ట్ చేసి లేదు. ఇప్పుడు ఫస్ట్ ప్రొటెస్ట్ లో ఎవరు ఊహించినట్టుగా ఆయన అంబేద్కర్ ఉన్న పుస్తకాన్ని తీసుకొచ్చాడు, రాజ్యాంగాన్ని తీసుకొస్తూ ముందుకు వచ్చాడు కదా, అంటే ఏదైనా సంకేతం ఇస్తుండొచ్చు కదా, దాన్ని బట్టి ఆయన ఒక అంచనా వేయొచ్చు కదా. చెయ్యొచ్చు, కానీ నా ఒపీనియన్ ఎలా ఉందంటే, ఇవన్నీ సోషల్ మీడియా ప్రజెన్స్ కోసం అన్నాం. చాలా చూసినాం మనం, ఇతననే కాదు, మనం చాలా మినిస్టర్స్ చూసినాం, బొమ్మలు తెస్తారు, అంబేద్కర్ బొమ్మలు తెస్తారు, చాలా మంది, రాహుల్ గాంధీ కూడా తెస్తారు, మోడీ కూడా తెస్తారు, వాళ్ళ పేరు యూజ్ చేస్తారు. కానీ చేస్తున్నారా ఆన్ గ్రౌండ్ లో? నువ్వు వర్క్ చేస్తున్నావు. అంబేద్కర్ రాహుల్ గాంధీని మోడీని ఫాలో అవుతుందంటవా? ఇంకా వాళ్ళ ఐడియాలజీస్ ఎలా ఉంటే మనకు తెలియదు కదన్నా. ఇప్పుడు అభిజిత్ మనకి పరిచయం అయ్యి ఎన్ని డేస్ ఉంది, 1 month కావట్లేదు. సో అతను రియల్ పర్సనాలిటీ ఏంటో మనకు తెలియదు, వాడు అతని ఐడియాలజీ ఏంటో కూడా మనకి ఎప్పుడు డైరెక్ట్గా చెప్పలేదు వీడియోలో కూడా. సో అప్పటి వరకు నువ్వు నమ్మవు అభిజిత్? లేదు, నాకు ఏ ఒపీనియన్ మీద ఆయన పెట్టుకోవాలనుకోవట్లేదు. నువ్వు మనకి ఆల్రెడీ ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది ఒక కాజ్ ఉంది, నువ్వు ఫైట్ చేస్తున్నావు, ఓకే సపోర్ట్ చేస్తాను నేను, నువ్వు కాజ్ చేస్తుంటే. అది కొన్ని రోజులు చూస్తాం కదా మనం, అతను మీద ఒపీనియన్ రావడానికి మనం కొన్ని రోజులు చూడాలి. అతను పొలిటికల్ పార్టీ ఆల్రెడీ మనకి తెలుసు, అతను ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నాడని. ఆ ఆమ్ ఆద్మీ పార్టీ లెఫ్ట్ అయ్యి ఇళ్ళకి వచ్చి ఇలా కాజ్ కోసం ఫైట్ చేస్తే ఓకే బాగానే ఉంటుంది. కానీ మళ్ళీ అదే పార్టీ అలైన్ చేశారనుకోండి, ఒక ఆల్రెడీ ట్రెడిషనల్ పార్టీస్ వద్దు అని అనుకునే సిజేపీ సైడ్ వచ్చాం కదా, మళ్ళీ నువ్వు అదే పార్టీస్కి అలైన్ అయ్యి మాట్లాడుతూ ఉంటే సో అక్కడ మళ్ళీ మనం ట్రెడిషనల్ పార్టీ సైడ్ వెళ్ళిపోతున్నాము అన్న థాట్ వస్తుంది కదా. అనుకుంటున్నావు సిజేపీ వేరే పార్టీతో అలైన్ అవుతుందని ఎందుకు అనుకుంటున్నావు? అనుకోవడం అంటే నార్మల్గా నార్మల్ వర్డ్స్ మాట్లాడడం కానీ డైరెక్ట్ నాకు ఎక్కడ అనిపించింది అని అంటే, ఎడ్యుకేషన్లో నీట్ పేపర్స్ ఫెయిల్ అయినాయి అన్న. ఫెయిల్ అయినప్పుడు అది ఎక్కడ ప్రాబ్లం వస్తుంది? సిస్టమ్ ఫెయిల్యూర్, అది సిస్టమిక్ ఫెయిల్యూర్. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ని డిమాండ్ చేస్తున్నారు సస్పెండ్ చేయమని, రిజైన్ చేసేమని కోరారు, డిమాండ్ చేశారు. ఓకే, ఇట్స్ ఫైన్, నాకు దాని మీద ఏ ఒపీనియన్ లేదు. అతను రిజైన్ చేసినా పర్లేదు, రిజైన్ చేయకున్నా కూడా నాకు ఏం ప్రాబ్లం లేదు. కానీ కాజ్ ఎక్కడైంది? పేపర్ అయితే ఆయన లీక్ చేసి ఉండడు కదా, ఆయన తీయబడు కదా, కానీ సిస్టంలో ఫెయిల్ అయింది. ఆ సిస్టమ్ ఎవరు లీక్ చేసారు అతన్ని పట్టుకోవాలి, మెయిన్ థింగ్. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసిండు, ఇంకొక మినిస్టర్ వస్తాడు అక్కడ, మళ్ళీ ఆ చేసిన పర్సన్సే చేస్తే ఇప్పుడు మళ్ళీ ఆ వచ్చిన పర్సన్ కూడా రిజైన్ చేస్తాడా? అట్లా ఎన్ని రీజన్స్ అవుతాయి? మెయిన్ సొల్యూషన్ అక్కడ కాదు, సిస్టమ్ చేంజ్ అవ్వాలి. నువ్వు ఆ స్ట్రాంగ్ రూల్స్ పెట్టి ఇట్లా లీక్ అయితే నెక్స్ట్ ఏం చేస్తావు, నెక్స్ట్ థింగ్ ఏం చేస్తావు, అక్కడ రావాలి. సిస్టమ్ ని క్వశ్చన్ చేస్తే బాగుండు అని పాయింట్. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా ఇప్పుడు ధర్మేంద్ర దగ్గర ఉంటుంది కదా, హీఈస్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్. అవును, యా, అది ఇప్పుడు ఏం చెప్తున్నా, ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయడం చేయకపోవడం అతని మీద ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే నా అండర్లో ఆల్రెడీ ఒక 2-3 ఎగ్జామ్స్ ఫెయిల్ అయినాయి, లీక్ అయిపోయినాయి. సో నేను రిజైన్ చేయాలి అనుకున్న అతను ఇంటెన్షన్తో రిజైన్ చేయాలి, అండ్ మేము కూడా డిమాండ్ చేస్తాము. ఎందుకంటే నీ అండర్లో నువ్వు కనీసం తెలియదా, నువ్వు చూడాలి కదా, నీ రెస్పాన్సిబిలిటీ కదా అది. నువ్వు అకౌంటబుల్ తీసుకోవా, నువ్వు అకౌంటబుల్ ఉండాలి, రెస్పాన్సిబుల్ ఉండాలి కదా. నువ్వు రిజైన్ చేయి, లేకుంటే నువ్వు ఎవరైతే కారణమేనో వాళ్ళని రిజైన్ చెప్పి వాళ్ళని తీసేయి. నువ్వు కనీసం పబ్లిక్ వచ్చి చెప్పు. నేను ఏదో వీడియోలో కూడా చూసాను, అతను అసలు ఏ లీకే కాలేదని పార్లమెంట్లో చెప్తాడు, నేను చూసాను వీడియోలో. మరి అది ఎంతవరకు నిజమో మరి ఇంకా చూసిన ప్రజలకి తెలియాలి, అతనికే తెలియాలి. అంటే సో ఈ థింగ్స్ వల్ల ఇప్పుడు ఇది లీక్స్ జరిగినాయి మనకి తెలుసు, అతను పార్లమెంట్లో ఇట్లా అంటాడు రిజైన్ లీక్స్ ఏం కాలేవని. ఇప్పుడు మేము చూసిన నార్మల్ మాకు ఎలా ఉంటుంది, ట్రెడిషనల్ పార్టీస్ అలా ఇలానే ఉంటాయి, వాళ్ళు ఏం పట్టించుకోరు అనే కదా. ఇప్పుడు చూసిన మాకు తెలీదా?
రిజల్ట్ లీక్ అవుతున్నాయి కానీ ఏమో అట్లా చెప్తారు. సో మమ్మల్ని పట్టించుకోవట్లేరు అనే కదా, అప్పుడు నేను ఆల్టర్నేటివ్ వెతుక్కుంటా. సిజేపీ పార్టీ వస్తుంది, నేను మీ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తాను, మీకోసం ఫైట్ చేస్తానంటే మేము వెళ్తాం కదా యాక్చువల్లీ. సో అట్లా అది వేరే పార్టీకి అలైన్ అవ్వనంతసేపు వచ్చి గుడ్డనా ఐడియాలజీస్ అన్నీ మాకు సపోర్ట్ చేస్తూ, యూత్కి సపోర్ట్ చేస్తూ, మా బాధలు అర్థం చేసుకుంటూ, ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ మెయింటైన్ వాళ్ళ కాజెస్ అని గుర్తు చేస్తూ వాటిలో ఉన్న లోపాలని క్లియర్ చేస్తూ ఉంటే నేను సపోర్ట్ చేయడానికి నాకు ఏ ప్రాబ్లం లేదు. ఏజ్ ఎంత? నా ఏజ్ 19 అన్న. 19 జస్ట్ 19. Just 19 years. 19 కి ఇంత షార్ప్ ఉన్నాం. అట్లేం లేదన్న, నార్మల్గా మనం కూడా లైక్ నేను కూడా ఫాలో అవుతుంటాను పొలిటికల్ ఛానల్స్ కానీ, జర్నలిస్ట్లను కానీ, సురేష్ కొచ్చాతిల్ గారు కానీ, నాగేశ్వరరావు కానీ ఫాలో అవుతుంటే. సో కానీ నేను కూడా నా సైడ్ నుండి కూడా కొంచెం అందరికీ ఏంటంటే చూడండి పాలిటిక్స్ చూడండి, పాలిటిక్స్ చూడండి, చాలా ఉంది తెలుసుకోవడానికి కూడా. పాలిటిక్స్ తెలియాలి మెయిన్ థింగ్, అది ఏమో జస్ట్ ఒక సైడ్ ఎంటర్టైన్మెంట్ లాగా కాదు కానీ చూడాలి, తెలుసుకోవాలి సార్ పాలిటిక్స్ ఏమవుతుంది. 19 ఏళ్ళకే నీకు ఈ మెంటాలిటీ రావడం కొంచెం అంటే ఆశ్చర్యాలకం. దానివల్ల నా మెయిన్ థింగ్ అన్న, నా ఇన్స్పిరేషన్ వచ్చేసి మా అన్నలో ఫ్రెండ్ ఉంటాడు లోకేష్ అని చెప్పి. ఆ అన్న చాలా బాగా ఎడ్యుకేట్ చేసి నన్ను పాలిటిక్స్ మీద, మైండ్ సెట్ చేంజ్ చేసిండు. పాలిటిక్స్ అనేది నీ లైఫ్లో చాలా రోల్ ప్లే చేస్తుంది, ఏ పొలిటికల్ పార్టీస్ ఎలా ఉంటాయని అతను బాగా చెప్పాడు అనమాట. సో నీకు ఏమైనా ఐడియా ఉందా మరి, ఫ్యూచర్లో ఆలోచన ఉందా పొలిటికల్గా ఎంటర్ కావాలి ఇన్ కేస్ ఫ్యూచర్? పొలిటికల్గా కాదు కానీ ఎన్విరాన్మెంటల్గా చేద్దామని ఉందన్న నాకు. నేను యాక్టివిస్ట్ అవుదామని ఉంది, లైక్ ఆ థాట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను ఒకటి జాయిన్ అయినా హైదరాబాద్ యూత్ అని చెప్పి. సో వీఆర్ ప్లానింగ్ లైక్ సివిక్ సెన్స్ మీద అండ్ అవేర్నెస్ మీద, క్లీనప్ డ్రైవ్స్ మీద మేము ఫోకస్ చేస్తున్నాం. లైక్ క్లీన్గా ఉండాలి హైదరాబాద్, ప్రతి ఒక్కటి గవర్నమెంటే చేయదు, మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మనం కూడా ఒక సొసైటీలో, గవర్నమెంట్లో కూడా మనమే పార్ట్ కదా. సో మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. సో అట్లా పాలిటిక్స్ మీరు అడిగినట్టు డైరెక్ట్ పాలిటిక్స్లో లేదు కానీ యాక్టివిస్ట్ అవుదాం అనుకుంటున్నా, సొసైటీకి ఏదో చేయాలని ఉంది. మంచి ఆలోచన. సో ఫైనల్గా ఒక విషయం చెప్పు, అంటే ప్రేక్షకులందరికీ చెప్పు. నీ వయసు 19 ఏళ్ళు, నువ్వు ఇంకా చదువుకుంటున్నావు, స్టూడెంట్, నువ్వు జెన్ ఆల్ఫా, నువ్వు ఈ సొసైటీకి, ఈ వ్యవస్థకు, ఈ జనరేషన్ కిడ్స్కి ఏం చెప్తావు అనేది నీ అభిప్రాయం చెప్పు. దానన్నా హాయ్, నా పేరు కార్తిక్ అన్న. లైక్ నేను కంప్యూటర్ సైన్స్ చదువుతున్నా, 3rd ఇయర్ నాది. లైక్ ఈ సిజేపీ, ఈ బీజేపీ, ఈ వచ్చిన ట్రెండ్లో నేను అందరికీ వచ్చిన జనరేషన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఒపీనియన్స్ అనేది డైరెక్ట్ ఫామ్ చేయకండి. డైరెక్ట్ ఒక ఏదో ట్రెండ్ వచ్చిందని చెప్పి డైరెక్ట్ ఫాలో కొట్టడం, వాళ్ళకి సపోర్ట్ చేయడం ఇదంతా చేయకండి. చూడండి వాళ్ళ ఐడియాలజీస్ ఏంటి, వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నీ చూసుకొని టైం ఉంటుంది. నీకు వాళ్ళ కాజ్ కోసం ఫైట్ చేస్తున్నారంటే వెళ్ళని కూడా, నువ్వు ఫైట్ చేస్తే నువ్వు వెళ్ళి సపోర్ట్ చేయి, ప్రాబ్లం కాదు. కానీ డైరెక్ట్ స్టార్టింగ్లో ఒపీనియన్స్ ఫామ్ చేసుకోకండి. వాళ్ళని చూసి వాళ్ళు చేసే వర్క్స్ ఏంటి, వాళ్ళ పాస్ట్ వర్క్స్ ఏంటి, ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటారు, అప్పుడు చూసి వాళ్ళ వర్క్ చూసి అప్పుడు ఒక ఒపీనియన్ ఫామ్ చేసి అప్పుడు వెళ్ళండి. డైరెక్ట్లీ బ్లైండ్గా ఫాలో అయిపోయి ఒకళ్ళు ఫాలో కొట్టిరని నేను కూడా ఫాలో కొట్టడం ఇవన్నీ చేయకండి. అది ఒక ట్రెండ్, అది అంతే వెళ్ళిపోతుంది, అది దానివల్ల యూజ్ ఏమీ ఉండదు. సో ఇది నా పాయింట్ అన్న. థ్యాంక్ యూ. దానన్నా చూసారు కదా, ఇది కార్తిక్ చెప్తున్న అంశం ఏంటంటే, ఈ సిజేపీ కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకొక పార్టీతో అలైన్ కాకుండా ఒంటరిగా నీతిగా నిజాయితీగా ఫైట్ చేస్తే ఖచ్చితంగా ఈ దేశం అంతా, నాట్ ఓన్లీ యూత్, దేశం అంతా కూడా వాళ్ళ వైపు ఉంటుంది. వాళ్ళు ఎప్పుడైతే సిన్సియర్గా వర్క్ చేస్తారో, ఒకవేళ అన్ని పార్టీలాగే ఈ ట్రెడిషనల్ పార్టీలాగే అలయన్కి వెళ్ళి లేకపోతే రాజకీయ ఆంక్షలతో, రాజకీయ పదవి మోహంతో వెళ్తే ఖచ్చితంగా కాక్రోచ్ జనతా పార్టీని తిరస్కరించే ప్రయత్నాలే మా జనరేషన్ యూత్ తరఫున జరుగుతాయని కార్తిక్ చెప్తా ఉన్నాడు. థ్యాంక్ యూ.